द्वैतविशिष्टवादकुशवैरद्वैतभकृर्चितम् सारसारविचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 47, 48 శ్లోకాలని చెప్పుకుంటున్నాం అన్నమాట. ముందుగా 47 శ్లోకం. వేదాంతార్థ విచారేణ జాయతే జ్ఞానముత్తమం తేనాత్యధిక సంసార దుఃఖనాశో భవత్యను. దీని ప్రతిపదార్థం విందాం మనం. వేదాంతార్థ విచారేణ, ఉపనిషత్తుల అర్థము విచారము చేయడం చేత ఉత్తమం, ఉత్తమమైన జ్ఞానము జాయతే జనిస్తుంది. తేన దానిచేత, అను వెంటనే, ఆత్యంతిక సంసార దుఃఖ నాశ, పూర్తిగా సంసార దుఃఖం యొక్క నాశనము భవతి కలుగుతుంది అంటూ చాలా సింపుల్గా ప్రతిపదార్థం వచ్చేస్తుంది. తాత్పర్యం కూడా చూసేద్దాం మనం. వేదాంత వాక్యాల్ని, ఉపనిషత్తుల వాక్యాల్ని, వాటి అర్థాన్ని బాగా విచారణ చేయడం వల్ల ఉత్తమమైన జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం ద్వారా ఈ సాంసారిక దుఃఖం పూర్తిగా తొలగిపోతుంది అంటూ చెప్పేశారు. కానీ అదంత సులభమైన పనే? ఉపనిషత్తుల వాక్యార్థాల గురించి విచారం చేయడం చేత ఉత్తమ జ్ఞానం లభిస్తుందంటూ ఇందులో చెప్పడం జరుగుతుంది కదా. ఈ జ్ఞానం వల్ల ఈ దృశ్యమాన ప్రపంచంలోని దుఃఖాలన్నీ నీకు మూలమట్టంగా నాశిస్తాయి. అంటే ఒకదాని కారణాలన్నిటికంటే మొదటి కారణం ఏమిటో అది తెలుసుకుంటే మనకి ఈ విచారణ, ఈ శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడమే ఈ మూల కారణం అవుతుంది. అదే జ్ఞానం అన్నమాట. అదే విషయాన్ని ఇక్కడ చెప్పారు వారు. వేదాంత సారాన్ని విచారించడం వల్ల మనకి ఉత్తమమైన ఆత్మజ్ఞానం కలుగుతుంది కాబట్టి సంసార దుఃఖం నుంచి మనం బయటపడతాము అంటూ చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం ఏం చూసాం? ఇందులో శరణాగతి చూసాం, గురుకృప చూసాం. ఇప్పుడు విచారణ అంటున్నారు. కేవలం ఈ గురువు చెప్పింది వింటే సరిపోదు, మనం ఆలోచించాలి, మనస్సులో ఆ తత్వాన్ని పరిశీలించాలి. వేదాంతాన్ని వినడం శ్రవణం అయితే సందేహ నివృత్తి మరణం అవుతే ఆత్మనిష్ట నిధిధ్యాసనం అవుతుంది. ఈ మూడు లేకపోతే జ్ఞానం పుష్టి చెందదన్నమాట. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాం కదా, శ్రద్ధతోనే జ్ఞానం వస్తుంది. 13వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఏం చెప్తారంటే, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యత్ అతః అన్యదా అన్నారు. తత్వజ్ఞానాన్ని పొందితే కలిగే ఫలం ఏమిటో తెలుసుకోవాలి అంటున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. ఈ విలువలు ఎందుకు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అంటే జ్ఞానయోగ్యతా ప్రాప్తి కోసం. జ్ఞానయోగ్యతా ప్రాప్తి కలిగితే పొందే ఫలం ఏమిటి? జ్ఞానం. ఇక్కడ మనకి జీమాట్, టోఫెల్ పరీక్షలు ఎప్పుడు విలువిస్తారు? వాటి వల్ల వచ్చే ఫలితాలకు విలువ ఇచ్చినప్పుడు. అంటే అమెరికాలోని యూనివర్సిటీలో సీటు రావాలి అంటే ఆ పరీక్షల్లో మంచి మార్కులు రావాలని తెలుసు కాబట్టి వాటికి విలువనిస్తారు. పైగా ఇంత గొప్ప యూనివర్సిటీలో రావాలనుకుంటే అంత ఎక్కువ మార్కులు రావాలని మనకు తెలుసు. దేనికి తగ్గట్టుగానే పరీక్షలకు విలువనిచ్చి మనం శ్రమ పడతాం. అలా అంటే సాధ్యానికి ఎంత ఎక్కువ విలువ ఇస్తే సాధనకు అంత ఎక్కువ విలువను ఇస్తారనమాట. అంటే
మనకి సాధ్యం మీద ఎంత మక్కువ ఉంటే సాధన మీద కూడా అంత మక్కువ ఉంటుంది. జ్ఞానానికి ఎంత ఎక్కువ విలువనిస్తే జ్ఞాన యోగ్యతకు కూడా అంత ఎక్కువ విలువని మనం ఇస్తాం. తత్వజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఇక్కడ అర్థం అంటే ప్రయోజనం. తత్వజ్ఞానార్థ అంటే ఆత్మజ్ఞాన ఫలం. జ్ఞానఫలం మనకి తెలియాలి. అది తెలియపోతే ఎంత కష్టపడి జ్ఞానం పొందడం ఎందుకు అనుకునే అవకాశం మనకుంటుందన్నమాట. అందువల్ల కృష్ణ పరమాత్మ సందర్భం వచ్చినప్పుడల్లా జ్ఞానఫలాన్ని గురించి చెప్తూనే ఉంటారు మనకి. అన్నింట్లోకి మనకి అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటే అధ్యాత్మము అంటే ఆత్మ, జ్ఞానం అంటే ఇక్కడ విచారణ. అంటే ఆత్మజ్ఞానాన్ని విచారణ ద్వారా పొందాలి. విచారణ అంటే శ్రవణ మనన నిధిధ్యాసలు చేయాలి. దీన్నే మీమాంస అని అంటారు. శ్రవణం అంటే క్రమం తప్పకుండా ఒక క్రమ పద్ధతిలో కొన్ని సంవత్సరాల పాటు ఒక సమర్థవంతమైన ఆచార్యుని దగ్గర వేదాంత శాస్త్రాధ్యయనం చేయడం. క్రమం తప్పకుండా ఒక పద్ధతిలో అని ఎందుకు అన్నామంటే అది లేకపోతే అక్కడ కొన్ని చెదురుమదురు భావాలను సేకరించుకుంటారు కొంతమంది. అందుకని అక్కడ అలా చెప్పడం జరిగిందనమాట. జ్ఞానం అంటే ఇక్కడ విచారణ అని చూసాం కదా. శ్రవణం చేయకుండా స్వంతంగా విచారణ చేస్తే సత్యం ఎప్పటికీ తెలియదు. అందువల్ల విచారణ అంటే వేదాంత శ్రవణం, ఆ తర్వాత మననం, నిధిధ్యాసలు. నిజానికి శ్రవణం అంటేనే దానికి ఒక గురువు ఉండాలని అర్థం కదా. శ్రవణం అంటే వినడం కదా. మీరు వినాలంటే ఎవరో ఏదైనా చెప్పాల్సిందే కదా. అందువల్ల శ్రవణం అంటే ఒక సమర్థవంతమైన గురువు దగ్గర వేదాంత అధ్యయనం చెయ్యాలని మనకి కృష్ణ పరమాత్మ సూచిస్తున్నారు. ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం. అందువల్ల శాస్త్రాధ్యయనం చాలా ముఖ్యం. ఆ శాస్త్రాధ్యయనంతో మనకి జ్ఞానం వస్తుంది అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దానికి ఒక గురువు కావాలి అన్నది మనం ఇక్కడ తెలుసుకున్నాం అనమాట. నచికేతుడు యముడి దగ్గరికి వెళ్ళాడు. 3 వరాల తర్వాత కూడా మరణ రహస్యాన్ని అడిగాడు. అది విచారణ అనమాట. అతడు కేవలం భక్తుడే కాదు, విచారణశీలి. అందువల్లే బ్రహ్మజ్ఞాని అయ్యాడు అతను. మనం ఎంతోమంది ఆధ్యాత్మిక వీడియోలను చూస్తాం, వింటాం, పుస్తకాలు చదువుతాం, ఉపన్యాసాలు వింటాం, కానీ విచారణ మనం చెయ్యం. నేనెవరు అని మనకి ప్రశ్న వేసినా దానికి కాసేపు ఆలోచించి దాన్ని వదిలేస్తాం. దాని గురించి తీవ్రమైన కృషి మనం చెయ్యం అన్నమాట. అప్పుడు ఆ జ్ఞానం ఎలాంటిది అవుతుందంటే సమాచారం మాత్రమే అవుతుంది, కానీ అది పరివర్తన కాదు. సంసారం అంటేనే మనకి శరీరాభిమానము, మమకారము, అహంకారము. విచారణ వల్ల తెలుస్తుంది. అది ఏం తెలుస్తుంది? నేను శరీరం కాదు, నేను చైతన్య స్వరూపుణ్ణి అని తెలుస్తుంది. భయం తగ్గుతుంది, రాగద్వేషాలు తగ్గుతాయి, అంతర్ముఖత పెరుగుతుంది. ఇదే అత్యంతిక దుఃఖనాశనానికి కారణమవుతుంది. అంటే సంసారం వాస్తవమా? వేదాంతం ఏం చెప్తోంది? అజ్ఞానం వల్ల అనుభవిస్తున్న ఆభాస అంటోంది. జ్ఞానం వచ్చేసరికలా సంసారం స్వప్నంలాగా మనకి కనిపిస్తుంది అనమాట. వేదాంతం అనేది ఒక సిద్ధాంతం కాదు, జీవిత పరివర్తన సాధన. విచారణే విముక్తికి మార్గం అన్నారు ఈ శ్లోకంలో మనకి. ఇప్పుడు 2వ శ్లోకాన్ని కూడాను విందాం. శ్రద్ధా భక్తి ధ్యాన యోగాన్ ముముక్షోః ముక్తేర్హేతూన్ వక్తి సాక్షాత్ శ్రుతేర్గీః యో వా ఏతేష్వేవ తిష్ఠత్యముష్య మోక్షో విద్యా కల్పితా దేహబంధాత్. దీనికి ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. సాక్షాత్తుగా, శృతేహ గీహి అంటే వేదవాక్యము, గీహి అంటే వాక్కు అని. ముముక్షోహ మోక్షం పొందడానికి ఇచ్చ ఉన్నవాడికి, ముక్తేహ మోక్షం పొందుటకు, శ్రద్ధాభక్తి ధ్యాన యోగాన్ అన్నారు. అంటే శ్రద్ధాభక్తి ధ్యాన యోగాలను హేతువులుగా వక్తి చెప్తుంది. యహ వా ఎవడు, ఏతేషు ఏవా అంటే ఈ శ్రద్ధాదుల యందే, తిష్టతి స్థిరంగా ఉంటాడో, అముష్య వానికి, అవిద్యాకల్పితాత్ అవిద్యచే నేర్పబడిన, దేహబంధాత్ దేహబంధము నుండి మోక్షము కలుగుతుంది అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. తాత్పర్యం ఏమిటొస్తుంది మనకి? శ్రద్ధ, భక్తి, ధ్యానము, యోగము ఇవన్నీ ముక్తికి సాక్షాత్తు కారణాలన్నీ. వీటి వల్ల ముక్తి లభిస్తుందని వేదమాత చెప్తోంది అంటున్నారు.
ఈ శ్రద్ధాభక్తి ధ్యాన యోగాలయందు ఎవరైతే సుస్థిరుడై ఉంటాడో అవిద్యాకల్పితమైన దేహబంధాల నుండి అతను విముక్తిని పొందుతాడు అంటూ ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మనం కొంచెం వివరణగా మనం చూద్దాం. గురువాక్య శాస్త్రవాక్యాల్లో విశ్వాసం ఉండడమే మనకి శ్రద్ధ. ఆత్మతత్వం పైన ప్రేమ ఏదైతే ఉంటుందో అది భక్తి. నిత్యానిత్య చింతన ఏదైతే ఉంటుందో అది ధ్యాన యోగా అని అన్నారు. అందులో ఆ చింతనలు ఆ ధ్యానం యోగా అనమాట. ధ్యాన యోగం అది. ముముక్షు అంటే మోక్షాన్ని కోరేవాడు, అంటే మోక్షాన్ని ఇష్టపడుతున్నవాడు అని. ముక్తేహ హేతు అని అన్నారు కదా, విముక్తికి అవి కారణాలు అవుతాయి అంటూ ఈ పైన చెప్పినవన్నీ కూడాను విముక్తి పొందడానికి కారణాలు అవుతాయి అంటూ చెప్పుకున్నాం. ఇక్కడ శృతి ప్రత్యక్షంగా చెప్తోంది ఈ మొక్కని. ఎవడు వీటిలో స్థిరంగా నిలుస్తాడో అతనికి మోక్షం తథ్యం. అజ్ఞానంతో అప్పుడు మనకి ఈ కల్పితమైన దేహబంధం నుండి విముక్తిని పొందుతామంటూ చెప్పడం జరుగుతుంది. శాస్త్రవాక్యాలను తాత్కాలికంగా అయినా నిజమని అంగీకరించాలి. అదే శ్రద్ధ అన్నమాట. ముందు మనకి గీతలో శ్రద్ధ లేకపోతే అసలు విచారణ ముందుకు సాగదు అంటూ చెప్పేశారు కృష్ణ పరమాత్మ. ఇక్కడ భక్తి అంటే కేవలం భావోద్వేగం కాదు, ఆత్మరూపానుసంధానం అన్నమాట. ఇది ఇక్కడ వివేక చూడమంలో మనకి మరో చోట ఇదే కలుస్తుంది. స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యా అభిధీయతే అంటూ చెప్పుకున్నాం కదా. అంటే ఆత్మపైన నిరంతరం ధ్యాసే నిజభక్తి అంటూ చెప్పుకున్నాం మనం. శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అంటూ ధ్యానం లేకపోతే జ్ఞానం స్థిరపడదు అంటూ బృహదారణ్యకోపనిషత్తు మనకి చెప్పింది. దేహబంధం వాస్తవమా? లేదు, అది అజ్ఞాన కల్పితం. ఎలా? తాడు మీద పాము అనే భావంలాగా అనమాట. జ్ఞానం వచ్చిన క్షణం ఇంకా ఆ భావం లేదు, ఆ బంధం లేదు. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా అన్నారు. అది మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ వస్తున్నాం. జ్ఞానం వచ్చినప్పుడు హృదయ గ్రంథి తెగిపోతుంది, అంతే, మనకి ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది అనమాట. మనకి ఇప్పుడు సమాచారం ఎక్కువ, శ్రద్ధ తక్కువ. భక్తి ఏమో అసలు చాలా అల్పం. ధ్యానం అసలు లేనటువంటి జీవితం. ఇది మనం ఈ సమాజంలో ఇప్పుడున్న పరిస్థితి. ఆందోళన, అసంతృప్తి, అస్థిరత ఇవన్నీ మనకు బాగా ఉన్నాయి. ఈ సాధనత్రయం ఏదైతే ఉందో పైన మనం చెప్పుకున్నవి శ్రద్ధ, భక్తి, ధ్యానం, అవి లేకపోతే విముక్తి రావడం చాలా కష్టం అంటున్నారు. మోక్షం ఎక్కడో వెళ్ళి పొందేది కాదు, దేహబంధం జ్ఞానం కల్పితం అని తెలియజేసేది. జ్ఞానం వచ్చిన క్షణమే స్వతంత్రత వచ్చేస్తుంది మనకి. విముక్తి మనకి దూరంలో లేదు, మన అజ్ఞానమే ఆ దూరం. ఆ అజ్ఞానం తొలగించేది శ్రద్ధ, భక్తి, ధ్యానం అంటూ ఇందులో చెప్పబడిందనమాట. చాలా చక్కటి శ్లోకం చెప్పుకొని వివరణ కూడాను మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఈ విశ్లేషకురాలు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. మనం ఏ విషయం తెలుసుకోవాలన్నా సద్గురువు ద్వారా తెలుసుకోవడం మంచిది. పురాణాలు, ఇతిహాసాలు, కొన్ని గ్రంథాలు, ఉపనిషత్తులు, ఇలా ముఖ్యమైన గ్రంథాలు తెలుసుకోవాలంటే గురువు ద్వారానే తెలుసుకోవాలి. వీటిని మనంతట మనం చదివేస్తే రావు, అర్థం కూడా కావు. మనలోని అజ్ఞానం తొలగించే ఒకే ఒక్క వారిది సద్గురువు మాత్రమే. పరబ్రహ్మ స్వరూపం కలిగిన మనం అజ్ఞానంలో ఉన్నందువల్ల అనాత్మ అనే పాసం కలుగుతుంది మనకి. ఈ అనాత్మ బంధం ఎప్పుడైతే కలిగిందో సంసారం అనే బంధం మనకి ఏర్పడిపోతుంది. ఎప్పుడైతే ఈ సంసారం అనే భ్రమలో మనం పడ్డామో అప్పుడే జరణమరణాలనేవి మనకి సంభవిస్తాయన్నమాట. స్వభావ సిద్ధంగా పరమాత్మ స్వరూపమైన మనం ఈ భవబంధాల్లో చిక్కుకొని అనేక రకాలైన బాధలు అనుభవిస్తూ వాటి నుంచి మళ్ళీ బయటపడడం కోసం ప్రతి క్షణం మనం శ్రమించేలాగా ఏది చేస్తుందో దాన్ని మనం తెలుసుకొని గట్టిగా ఖండించాలి. ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది ఆత్మ, ఏది అనాత్మ అనేది కనుక మనం విచారించినట్లయితే అందులో నుంచి పుట్టిన అగ్ని శ్రద్ధ, భక్తి, ఏకాగ్రతతోటి మహాజ్వాలలాగా మారి అజ్ఞానాన్ని, దాని ద్వారా వచ్చిన ఫలితాన్ని, సర్వసాంసారికమైనటువంటి విషయ వస్తువుల్ని సమూలంగా నాశనం చేస్తుంది. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో కూడిన ప్రశాంత చిత్తం కలిగి లోకహితం కోరే వారును శాంతస్వరూపులు అయినటువంటి మహాత్ములు భయంకరమైన సంసార సముద్రంలోంచి తాము తరించడమే కాకుండా అందులో మునిగిపోతున్న వాళ్ళందరినీ కూడాను బయటికి తీసుకువస్తారు, వాళ్ళని రక్షిస్తారు. ఒక రోగి తన రోగ నివారణ కోసం డాక్టర్ని సంప్రదించడం ఎంత అవసరమో అలాగే జ్ఞానాన్ని పొందాలంటే గురువుని ఆశ్రయించక తప్పదు.
ఆ గురువు ఎలా ఉండాలి అంటే సర్వశాస్త్రాల యొక్క సారాన్ని తెలుసుకున్నవాడై ఉండాలి. తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ పూర్తయితే మళ్ళీ జన్మనెత్తగా తప్పదు. గురువు పెట్టిన జ్ఞానభిక్ష ద్వారా వైరాగ్యం అనే ఆయుధంతో సంసారం అనే సాగరాన్ని దాటగలగాలి. ఈ సత్యాన్ని గ్రహించి మోక్షం కోసం ప్రయత్నించడానికే ఈ జన్మ మనకు ప్రసాదించారని గురుముఖంగా మనం తెలుసుకోవాలి. మోక్షం కావాలంటే జ్ఞానం రావాల్సిందే. జ్ఞానం రావాలంటే కర్మ చేసి తీరాల్సిందే. ఆ కర్మ ఎలా ఉండాలి అంటే అది సత్కర్మై ఉండాలి, అది ధర్మబద్ధంగా ఉండాలి అంటూ ఇక్కడ ఓవరాల్గా దీని అర్థం చెప్పారు విశ్లేషకురాలు. మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.